నిన్ను జ్యేష్ఠుడిగా పుట్టించాడు. ఆ జ్యేష్ఠత్వపు హక్కును గుర్తించలేకపోయాడు. దేవుడు గణపరిచాడు. మిమ్మల్ని హోసన్న ప్రార్థన మందిరంలో జ్యేష్ఠుల సంఘముగా ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిన్ను పెట్టాడేమో. దాన్ని కాపాడుకోవాలి. ఒక చర్చ్ ఎల్డర్గా నిన్ను పెడితే దాన్ని కాపాడుకోవాలి. నిన్ను సంఘంలో ఒక బాధ్యతనిచ్చి ప్రభు పెట్టినప్పుడు దాన్ని కాపాడుకొని, దేవా నీవు నాకు ఇచ్చిన ఈ పని నేను తుదముట్టిస్తాను. ఈ సంఘంలో దేవుడు నిన్ను ప్రార్థించేవాడుగా ఉంచాడు. ఈ సంఘంలో నిన్ను స్తుతించేవాడుగా ఉంచాడు. ఈ సంఘంలో ప్రభుని ఆరాధించేవాడుగా ప్రభు నిన్ను ఉంచాడు. దాన్ని కాచుకోవాలి తప్ప దేవుడిచ్చిన బాధ్యత నుండి తొలగిపోవాలని కోరుకోకూడదు. ఒక మంచి బిజినెస్ మ్యాన్ తెలుసండి నాకు, మంచి వ్యాపారవేత్త, బాగా వచ్చేవాడు మందిరానికి ఒకప్పుడు. ఈ మధ్య చిన్నగా మందిరానికి దూరం అయిపోయి ఆదివారం ఆరాధన సమయంలో, ఇక్కడ 7 o'clock ప్రేయర్ కదండి, సరే 7 కాకపోయినా నువ్వు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒక ½ hour అటు ఇటు వచ్చేస్తే బాగుండేది. చిన్నగా సంఘానికి దూరం అవుతూ వచ్చాడు. ఒకప్పుడు బాధ్యతగా ఉన్నాడు, చిన్నగా దూరం అవుతూ వచ్చాడు. బాధ్యతగా ఉన్నాడు కాబట్టి దేవుడు దీవించాడు. దేవుడు ఎవరిని దీవిస్తాడు తెలుసండి? బాధ్యతగా ఉండాలని నిన్ను దీవించాడు. నిదానంగా చిన్నగా దూరం అవుతూ వచ్చాడు. తర్వాత నేను పలుసార్లు అతన్ని పలకరించి, బ్రదర్ మీరు ఎందుకు ఈ మధ్య దేవునికి దూరం అయిపోతున్నారు, సన్నిధిలో కనబడట్లేదు, మందిరంలో కనబడట్లేదు, మీకు ఇచ్చిన పనిని మీరు నిర్వహించట్లేదని ఆ బ్రదర్ని అడిగితే, ఆ తర్వాత నాకు తీరా తెలిసిన విషయాలు ఏంటంటే, ట్రాక్ తప్పాడండి. ఖాళీలు పూరించండి, పూరీలు తినండి. సరే, ఆ తర్వాత నాకు ఎవరో ద్వారా తెలిసింది. అప్పుడు నేను ఆ బ్రదర్ని పిలిచి నిలదీశాను, బ్రదర్ ఏంటి మీ గురించి నేను ఇలా వింటున్నాను ఏంటి మీ గురించి అని అడిగితే, ఆ బ్రదర్ నాతో అన్నాడు, అన్న దావీదు ఎన్ని పాపాలు చేయలేదు. మరి దేవుడు ఎవరు? కరుణా సంపన్నుడు. చిన్నవి జరుగుతుందన్నమ్మా, వ్యాపారం పరంగా మరి కొందరు తప్పదన్నా, మాకు ఆ చనువు ఉంటుంది, తప్పదన్నా. అరే ప్రార్థనకు రాకుండా వెంటయ్యా, వాళ్ళ ఆయనేమో ఇక్కడ ఉన్నాడు, ఈయనేమో అక్కడ ఉన్నాడు. అర్థమైందండి? నేను చెప్పాను, బ్రదర్ దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ విలువ నీకు తెలియట్లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త అని చెప్తున్నానండి. వినిపించుకోలేదండి. అలాగే జీవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత పెద్ద ప్రమాదంలో పోయాడు. లేడు.